వెబ్సైట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి అండ్ దాంతోపాటు కామన్ డౌట్స్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి మనం ప్రీవియస్గానే అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి, ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా జాయినింగ్ రిపోర్ట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియోస్ కూడా చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అండ్ కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వెన్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్, సీట్ అలాట్మెంట్ అయిపోయింది బ్రో మాకు, ఓకేనా. సో ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయిపోయింది, లేకపోతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనే విషయానికి మనమైతే వద్దామన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని అంటే ఆన్లైన్ లోపల సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, ఓకేనా. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దెన్ దాని తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇది నెక్స్ట్ ప్రాసెస్, ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. సో ఆన్లైన్ ఫీ పేమెంట్కి మనకి ఎప్పటి వరకు టైం ఉన్నది మరి అంటే 21 అండ్ 22 అక్టోబర్, ఓకేనా. అక్టోబర్ 21 అండ్ 22 ఈ 2 days ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. అండ్ దెన్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ విషయానికి వస్తే 22 అక్టోబర్ అండ్ 23 అక్టోబర్ ఈ 2 days ఆఫ్ టైం ఉంది ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. సో ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని అంటే మనం కాలేజ్ని విజిట్ చేయాలి, ఓకేనా. ఫిజికల్గా కాలేజ్ని విజిట్ చేసి మనం ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లోపల, ఓకేనా. సో ఇది ఎప్పుడు చేయాలి, 22 అండ్ 23 అక్టోబర్ ఈ 2 రోజుల టైం అయితే ఉంది. 21 అండ్ 22 ఏమో మనకి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ దాంతోపాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్కి టైం అయితే ఉందన్నట్టు. సో మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి, ఒకవేళ మీ సీట్ని సెక్యూర్ చేసుకోవాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ దాని తర్వాత ఫిజికల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మీరు ఏది మిస్ చేసినా కూడా మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇచ్చిన షెడ్యూల్ లోపల కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఎప్పటి నుండి ఇచ్చిర్రు అని చెప్పి, ఓకే. 21 అక్టోబర్ 2025 అండ్ 22 అక్టోబర్ 2025 ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, ఓకేనా. అండ్ దెన్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 22 అండ్ 23 ఈ 2 రోజుల టైం అయితే ఉంది. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆఫ్లైన్ లోపల మనం ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి. అండ్ మనకి 24 అక్టోబర్ రోజు కాలేజ్ వాళ్ళు చెప్తారు అన్నట్టు. సో ఎప్పుడు రావాలి కాలేజీకి, ఏం చేయాలి అని చెప్పి మనకైతే కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు అన్నట్టు, అడ్మిషన్ డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. ఈ జాయినింగ్ రిపోర్ట్ లోపల ఏం చూసుకోవాలి అంటే మెయిన్గా అడ్మిషన్ నెంబర్ వచ్చిందా లేదా చూసుకోవాలి, ఓకేనా. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నెంబర్ వచ్చిందా లేదా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం మెయిన్గా చేసుకోవాల్సింది, ఓకేనా. అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుందా అనేది చూసుకోవాలి, ఓకేనా, మెయిన్గా. అండ్ దెన్ మీరు ఒకవేళ మీకు సీట్ వచ్చింది, లైక్ ఇంకొక విషయం ఏంటంటే బ్రో నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది అని అంటే, ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండదు, నువ్వు ఫైనల్ ఫేజ్లో
లైక్ సీట్ ఉంటుంది కాబట్టి ఫైనల్ ఫేజ్లో సీట్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఓకేనా. నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫైనల్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది బ్రో నాకు. కానీ ఈ ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీటు నచ్చలేదు. ఫస్ట్ ఫేజే కావాలంటే ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉండదు అన్నట్టు. ఓకేనా. నువ్వు ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ల ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఈ ఫైనల్ ఫేజ్ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే యూ డెఫినెట్లీ హ్యావ్ టు రిపోర్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టు కన్ఫర్మ్ సీట్. ఓకేనా. సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఏది చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ బ్రో నాకు రీ అలాట్ అని చెప్పి మెసేజ్ వచ్చింది బ్రో. ఓకేనా. రీ అలాటెడ్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది బ్రో. నేను ఏం చేయాలి అని అంటే ఏం లేదు, సింపుల్గా మళ్ళీ ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకో. ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకో. అండ్ మళ్ళీ పోయేది ఏముంది మనకు, ఏం కాదు. ఓకేనా. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయి. ఓకేనా. ఫీ పేమెంట్ ఏముండదు అన్నట్టు. ఓకేనా. ఎందుకంటే నువ్వు ఫేస్ 1లోనే ఫీ పేమెంట్ చేసినావు కాబట్టి ఫీ పేమెంట్ ఏముండదు కాబట్టి మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయి. మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకో. ఓకేనా. సో ఏంటంటే రీఅలాటెడ్ అని చెప్పి అన్న నేను వెబ్ ఆప్షన్లో పెట్టేదన్న ఫేస్ 2లో అయినా కూడా నాకు రీఅలాటెడ్ అని వచ్చింది అని అంటే ఏం లేదు, సింపుల్లీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఫేస్ 1లో సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. సో అదే రీఅలాటెడ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు మ్యాక్సిమం చాలామందికి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే రీఅలాటెడ్ వచ్చినా సరే అలాట్మెంట్ ఆర్డర్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మనకు పోయేది ఏమి ఉండదు అన్నట్టు. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయర్రి. ఓకేనా. మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫీ అనేది ఏం అడగదు అన్నట్టు. ఫేస్ 1లో అడిగింది కదా, ఫేస్ 2లో అడగదు, ఫైనల్ ఫేస్ లోపల అడగదు అన్నట్టు. ఓకేనా. సో రీఅలాటెడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అయ్యేలాగా చూసుకోరి, పోయేది ఏం లేదు. ఓకేనా. ఒకవేళ జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ చేసుకోకపోతే ఏమవుతుంది బ్రో అంటే నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా. ఓకేనా. సో నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా, 22nd రోజు వెళ్ళు కాలేజ్కి. ఎవరైతే ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 22nd, 23rd రోజు ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే 23rd రోజు వెళ్తారు కాబట్టి సో నేను ఏం చెప్తాను అంటే 22nd రోజు వెళ్ళు. 22nd రోజు వెళ్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆ రోజే ఆన్లైన్ లోపల కరెక్షన్ చేసుకొని 23rd రోజు మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 22nd రోజు వెళ్ళుర్రి. ఓకేనా. అండ్ రీఅలాటెడ్ వచ్చిందని చెప్పి ఏం టెన్షన్ తీసుకోకూరి, ఎట్లాంటిది ఏముండదు అన్నట్టు. అండ్ బ్రో నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఓకేనా. ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది, ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చింది. ఓకేనా. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల నాకు సీట్ వచ్చింది అని అంటే ఫేజ్ 1లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫేజ్ 1లో ఫీ ఏదైతే ఉందో, ఓకేనా, ఫేజ్ 1లో ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ అనేది ఫేజ్ 2కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ ఫీ అనేది 10 రూపీస్ లైక్ 20 రూపీస్ ఉందనుకో. ఓకేనా. ఎగ్జాంపుల్కి నీ ఫీ అనేది ఫస్ట్ ఫేజ్ లోపల 20 రూపీస్ ఉంది, సెకండ్ ఫేజ్ లోపల 30 రూపీస్ ఫీ ఉందనుకో. నువ్వు 20లోకి వెళ్ళి ఇంకెంత కట్టాలి, జస్ట్ 10 రూపీస్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో సపోజ్ 10 రూపీసే ఫీ ఉందనుకో, నీకు 10 రూపీస్ అనేది రిఫండ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 1లో వచ్చిన ఫీ కన్నా, ఓకేనా, సో ఫేజ్ 1లో వచ్చిన ఫీ కన్నా ఫేజ్ 2 లోపల వచ్చిన ఫీ అనేది ఎక్కువ ఉంటేనేమో మనం పే చేయాలి. ఓకేనా. ఫర్ సపోజ్ తక్కువ ఉన్నా అనుకో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనకు రీఫండ్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోపల లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సీట్ వచ్చిందని చెప్పి తెలుసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కింద ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ని కంప్లీట్ చేసేసేది. ఆల్రెడీ ఫేజ్ 1లో పే చేసిన వాళ్ళు అయితే ఎక్కువ ఉంటే ఎక్కువ ఫీ పేమెంట్ని చేయరి, అండ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా రీఫండ్ అయిపోతుంది. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేసేది. అండ్ నేను సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. అండ్ ఒకవేళ ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఓకేనా, సో ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ వచ్చింది అన్న వాళ్ళు సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటే ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫేజ్ 2 లోపల సీట్ ఉంటుంది కాబట్టి ఈ ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రో నేను ఫేజ్ 1లో పెట్టిన బ్రో నాకు ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లకు సీట్ రాలేదు. ఓకేనా. ఫేజ్ 2లో పెట్టిన ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటే హ్యాపీగా ఫేజ్ 2 వచ్చిన సీట్లోకి పోయి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేసుకోవాలి, అండ్ జాయినింగ్ రిపోర్ట్ని జనరేట్ చేసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు.
ఓకేనా. సో ఇది ప్రాసెస్. అండ్ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో అండ్ ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదో ఓకేనా, నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా అంటే మ్యాక్స్ నో. ఓకేనా, నెక్స్ట్ ఫేజ్ అనేది మ్యాక్స్ నో. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్లోనే 93% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి. సో సెకండ్ ఫేజ్ ఉండే ఛాన్స్, ఫైనల్ ఫేజ్ ఉండే ఛాన్స్ అయితే లేదన్నట్టు. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకోటి మనకి స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల మనకి ఏం చేస్తారు కదా అంటే సీట్ రాని వాళ్ళకి సీట్లు ఇస్తారు అన్నట్టు. ఇందులోపల ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఓకేనా, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఎంత ఫీ ఉంటే మనమే కట్టాలి, స్కాలర్షిప్ రాదు. సో ఇది మేనేజ్మెంట్ లాగానే, ఇక స్పాట్ అడ్మిషన్స్ ఈస్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ లాగానే ఏ కాలేజ్ లోపల. కానీ ఇందులోపల ప్రిఫరెన్స్ అనేది మనకు ఎప్సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. ఓకేనా, స్పాట్ అడ్మిషన్స్ లోపల ఎప్సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్స్ అనేది లైక్ మేనేజ్మెంట్ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, స్కాలర్షిప్ కూడా రాదు, రియంబర్స్మెంట్ రాదు, ఫీ పే చేయాలి అండ్ స్కాలర్షిప్ కూడా రాదు. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ అనేది మనకి 23rd అక్టోబర్ రోజు మనకు లైక్ 23rd అక్టోబర్ రోజు స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. అండ్ ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. లైక్ కాలేజ్ వాళ్ళే వాళ్ళ నోటీస్ బోర్డులో పెడతారు. మనకు నచ్చిన కాలేజ్కి పోయి అక్కడ ఫీ అనేది చూసుకొని మనం మాట్లాడుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇంకా రెగ్యులేషన్స్ అనేది తెలియదు. ఓకేనా, సో స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అనేది మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఆ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇవి ఇప్పటివరకు ఉన్న మెయిన్ డౌట్స్. ఓకేనా, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.